ఒక సందర్భంలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొంత సమయం దొరికినప్పుడు హెబ్రోన్కి వెళ్ళి ఆయన గారు ఉన్నటువంటి ఆ స్థలము, ఆ ప్రార్థన గది, ఆ వస్తువులన్నీ చూస్తూ కన్నీటితోని కొన్ని నిమిషాలు ప్రభువా, ప్రార్థనాపరుడు, ఆ విశ్వాసవీరుడు ప్రార్థించినటువంటి మోకరినటువంటి స్థలం ఇది. ఆ ప్రార్థనా స్థలము పవిత్రమైనది అని నేను నా హృదయంలో ఎంచి కన్నీటితో కొన్ని నిమిషాలు ప్రార్థన చేశాను. మీటింగ్స్కి వెళ్ళి నిద్ర రానప్పుడు 1 గంట అయినా 2 అయినా ఆయన గారు వర్తమానాలు, ఆ విశ్వాస జీవితము, ఆ పరిశుద్ధ జీవితము, అలానే ఆ దైవ సేవకుడు ఆ దినాల్లోని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ రోజుల్లాగా ఆయిల్, కర్చీప్స్, రకరకాలైన క్యాలెండర్స్ అవన్నీ అమ్మవారు కాదు. ఏం జరిగేదంటే ఆ సేవకుల నోటి ద్వారా వచ్చినట్టు వాక్యాన్ని విన్న తర్వాత ప్రజలందరికీ ఏం ఆకలేసేదంటే అన్నం కోసం పరిగెత్తువారు కాదు. అన్నం దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడమంటే కొట్లాడుకోవడం, బూతులాడుకోవడం అలాంటివి జరగలేదు. బైబిల్స్ ఎక్కడ? ఆయన గారు సేవా పరిచర్యలో అమ్మబడిన బైబిల్స్ ఇంకా మరే సేవకుని యొక్క పరిచర్యలోని అమ్మబడలేదు. నమ్ముతారు?